సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. నేడు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు. సింగరేణి సంస్థలో కొత్తగా 317 ఉద్యోగాలను నేరుగా మరో 168 పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారంటే, ఈ మధ్యన సింగరేణిలో 485 పోస్టులు భర్తీకి నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్న సెక్రటరియట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ మధ్యన సింగరేణిలో ఎలక్షన్లు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉత్తీర్ణత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చుతారు. ఎవరు? బట్టి విక్రమార్క గారు. అదే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నాయకుల్లో ఈరోజు పరిపాలనలో ఎంత తేడా ఉంది ప్రజలకు కనిపిస్తుంది. ఇది చూడండి మీరు ఒకసారి. వాళ్ళు ఏ ఒక్క రోజుకినా ఒకరితో మాట్లాడింది కాదు, ఎవరిని పర్మిషన్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చింది కాదు, ఎవరిని పరామర్శించింది కాదు, ఏ ఉద్యోగస్తులను పాతుకుపోయేటట్టు 9-10 సంవత్సరాలు స్థానచలనం కల్పించకుండా అక్కడే పోస్టింగ్ చేసుకుంటా ఈరోజు ప్రజలకు ఎంత దుర్మార్గం పరిపాలన ఉన్నదో ఈరోజు ప్రతి విషయంలో ప్రతి శాఖల్లో గమనించి బట్టి విక్రమార్క గారు 168 పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు 317 ఉద్యోగులను నేరుగా ఇవి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన నిర్వహించి కనీసం మరో 1000 ఉద్యోగాలైన ఈ సంవత్సరంలో నియామకాల కింద కనీసము వీటి కోసం పరీక్షలు మార్గదర్శకంగా జరగాలని, ఎలాంటి అవకతవకలు జరిగిన అధికారులను ఉపేక్షించేది లేదంటున్నారు బట్టి విక్రమార్క గారు. 1000 పోస్టులు ఈ సంవత్సరమే ఇవ్వడానికి అంటే ఇంకా 4 సంవత్సరాల వరకు వీళ్ళ పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి ప్రజలు. తర్వాత కారుణ్య నియామకాల కింద ప్రస్తుతం పనిచేస్తూ విధులకు అనర్హత పొందిన వారికి కనీస వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్ల వరకున వయోపరిమితి పెంచాలని చూస్తున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల స్థాపితగిన ఈ నెల 26వ తేదీ ప్రారంభించినట్లు బట్టి చెప్పారు. మిగిలిన సోలార్ ప్లాంట్ల నిర్మాణం కూడా త్వరగాలోనే పూర్తి చేస్తా అంటున్నారు. కాబట్టి ప్రజల్లో అనుకూలంగా ప్రజలకు అవసరం వచ్చే విధంగా ఈరోజు బట్టి విక్రమార్క గారు ఈ విధంగా ప్రజలకు చెప్పడము, ఈ సింగరేణిలో తర్వాత ఈ సోలార్ సిస్టము తర్వాత 10.5 మెగావాట్ల స్థాపిత ఈ నెల 26న ప్రారంభించడానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి అన్ని ముందుండి ఒక్కొక్కటి ఏ అవినీతి జరగకుండా చేయడానికి పూనుకున్నది.